ఈ మొత్తం కలిపి మీరు ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు? ఇది ఇస్తారా ఎవరా? అది కూడా ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్, ఈఎంఐ పెట్టుకుందాం అనుకుంటున్నా. మరి ఈఎంఐ బాహుబలి 2 సినిమా ఎంత హిట్ అయిందో అదే విధంగా దీన్ని కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నా. ఇదేంటంటే ఈ రోజు మనం వచ్చేసాము రాయల్ వుడ్ ఫర్నిచర్ కండి. మరి ఈ రాయల్ వుడ్ ఫర్నిచర్ నుంచి లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. బాహుబలి ఆఫర్ అని చెప్పేసి మంచి ఆఫర్ అయితే ఇచ్చారు సార్. సో ఇప్పుడు నేను అడిగాను సార్ ని రాగానే, ఈ రోజు ఆఫర్ ఏంటి సార్ అంటే బాహుబలి ఆఫర్ ని మించిన ఆఫర్ అని చెప్పారు. సో నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఆఫర్ ఏంటి అని. రాయల్ వుడ్ ఫర్నిచర్ 4th యానివర్సరీ ఉండబోతోందండి. సో ఈ సందర్భంగా మనకి బాహుబలి ఆఫర్ ని మించిన ఆఫర్ అయితే ఇస్తున్నారని చెప్పారు. సరే లేట్ చేయొద్దు, మనం కనుక్కుందాము సార్ ఈ రోజు ఆఫర్ ఏంటి అనేది. ఈ రోజు ఈ ఆఫర్ తో పాటుగా, అంటే సార్ చెప్పే ఆఫర్ తో పాటుగా క్లియరెన్స్ సేల్ కూడా ఈ వీడియోలో చూపించుకోవచ్చు. అలాగే మనకి రాయల్ వుడ్ ఫర్నిచర్ వచ్చేసి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒక విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్ లో మనకి అతిపెద్ద అపార్ట్మెంట్ అండి, 23 అంతస్తుల అపార్ట్మెంట్ వివాన్ ఉంది కదా, వివాన్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది కరెక్ట్ గా. ఇదొక బ్రాంచ్. నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి గుంటూరులో ఉందండి, ఏటుకూరు రోడ్ అంటారు గుంటూరు. అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఈ ఆఫర్ అయితే అవైలబుల్ గా ఉంది. హాయ్ సార్, నమస్తే అండి, బాగున్నారా సార్? ఓకే, ముందుగా కంగ్రాట్స్ సార్, ఈ 4 ఇయర్స్ కూడా విజయవంతంగా మీరు రాయల్ వుడ్ ఫర్నిచర్ ఎంటర్ అవుతున్నారు. ఓకే, 3 ఇయర్స్ అయిపోయింది దిగ్విజయంగా. కంగ్రాట్స్ సార్ ముందుగా. సో మీరు ఎప్పుడు కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ కి కావచ్చు, మీ కస్టమర్స్ కి కావచ్చు, మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అందులోనూ మీ దగ్గర మాకు నచ్చేది ఏంటంటే, మా దగ్గర కొనమని చెప్పము, మీరు వచ్చి చూడండి, 10 షాపులు తిరగండి, మీకు ఎక్కడ నచ్చితే క్వాలిటీ చెక్ చేసుకోండి, ఎక్కడ నచ్చితే అక్కడే కొనండి అంటారు కదా, మాకు అది బాగా నచ్చుతుంది. సో ఈ రోజు కూడా మనకి ఈ 4th యానివర్సరీ సందర్భంగా ఆఫర్ ఇస్తున్నా అన్నారు కదా, మరి ఆఫర్ తో స్టార్ట్ చేద్దామా, అసలు మన మోడల్స్ నుంచి స్టార్ట్ మోడల్స్ ఇవన్నీ చూసుకొని ఆఫర్ ఎండింగ్ లో వెళ్దామా? ఓకే సార్, బాగుంది. సో మరి కొత్త మోడల్స్ ఏమొచ్చినాయి ఈ రోజు? కొత్త మోడల్ వచ్చేసరికి కంప్లీట్ లెదర్ సోఫా అండి. అంటే బేసికల్ గా అందరూ పియూ లెదర్, ఆఫ్ లెదర్ ఇలా చెబుతారు, అలా కాదు, ఇది కంప్లీట్ ఒరిజినల్ లెదర్ సోఫా, ఇటాలియన్ లెదర్ ఇది. కొన్ని షాపులు ఏం చేస్తారంటే బ్యాక్ అంతా దాన్ని పియూ లెదర్ వాడతారు, అంటే మొత్తం కంప్లీట్ లెదర్ వాడు. కానీ మన దగ్గర ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఒకటే లెదర్, అంతా లెదరే, మొత్తం లెదర్ అండి, ఒరిజినల్ లెదర్. ఒకసారి కూర్చోండి, కంఫర్ట్ కూడా రాయల్ వుడ్ ఫర్నిచర్ లో అసలు అంతా కూడా రాయల్ గానే ఉంటుంది అనిపిస్తుంది. అంటే మీరు బ్యాక్ సైడ్ కూడా లెదరే వాడుతున్నారు కదా, పియూ వాడకుండా. ఇంపోర్టెడ్ సోఫాస్ ఏంటంటే మాక్సిమం అందరూ పియూ బ్యాక్ సైడ్ పియూ లెదర్ వాడతారు, చైనా నుంచి లేదా ఇటలీ నుంచి తెచ్చుకునే ఏ సోఫాస్ అయినా. అవునులే, బ్యాక్ ఏం కనిపిస్తుంది చూడరు కదా ఇట్లా అనుకుంటారు, కానీ మనకి కంప్లీట్ లెదర్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అది కూడా ఫినిషింగ్ మీరు చూడొచ్చు. ఇంపోర్టెడ్ సోఫాకి ఏ మాత్రం తీసుకోకుండా చాలా బాగుంది సార్, ఫినిషింగ్ క్వాలిటీ గానీ, క్వాలిటీ కూడా దీంట్లో వాడిన ఫోమ్ వచ్చి సెన్సిర్ సన్ఫ్లెక్స్ ఫోమ్, మనం అదే ఎప్పుడు మనం చెప్పే బ్రాండే. అది కూడా దీంట్లో 4 ఇంచెస్ హెచ్ఆర్ ఫోమ్ అండి, డైరెక్ట్ 4 ఇంచెస్ హెచ్ఆర్ ఫోమ్ వాడాము. కంపెనీ కూడా మనకి 10 years వారంటీ ఇస్తాడు ఆ ఫోమ్ కి. అలాంటి ఫోమ్ ను మనం దీంట్లో వాడాం అనమాట. చాలా బాగుంది. అంటే మాక్సిమం సోఫా అనేది ఎప్పుడైనా లెదర్ కంప్లైంట్ రావాల్సిందే తప్పితే లోపల ఉన్న ఫోమ్ అయితే 100% కంప్లైంట్ రాదు. కలర్ ఆప్షన్ కూడా ఉండిద్దండి దీంట్లో, మనకి క్యాటలాగ్ ఉండిద్ది, క్యాటలాగ్ లో సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇట్లో. ఇది మొత్తం లెదర్, మొత్తం కంప్లీట్ ఒరిజినల్ లెదర్ అనమాట. మీరు బ్యాక్ ఈ పట్టుకుంటే మీకు అర్థమైంది. అవునవును, లెదర్ కి వాటికి డిఫరెంట్ తెలుస్తుంది. ఓకే, ఇలా కంప్లీట్ లెదర్ సోఫాస్ మనం చేయటంలో మన ప్రత్యేకత చాలా బాగుంది అండి. ఇది ఇంకా లెదర్ కి అన్నా ఇది ఉంటుందా సార్, మనం ఎలా చెక్ చేసుకోవాలనేది అని తెలుస్తుందా? ఇదే మన కేటలాగ్ లో చూసేది, మనకి లెదర్ ఫినిషింగ్ అంతా మన రూమ్ ని బట్టి, రూమ్ వాల్ ని బట్టి మనం ఇది లెదర్ దీంట్లో కూర్చున్నారు, లైట్ గా మీకు ఆ లెదర్ స్మెల్ వస్తా ఉంది, తెలుస్తుంది. అదే పియూ వేరే సోఫాలో కూర్చున్నాం, ఇప్పుడు చూద్దాం డిఫరెంట్ అర్థం అయిపోయింది మీకు. మీకంటే బాగా తెలుస్తుంది, ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏంటంటే మీరు చెప్తూ ఉంటే తెలుస్తుంది. కానీ మీరు ఎంతసేపు కూర్చున్నా కూడా లెదర్ లేదంటే హీట్ ఉండదు. హీట్ ఉండదా? ఓకే, అది దీనిలో ఉన్న బెనిఫిట్. ఓకే, సో నెక్స్ట్ సోఫా చూద్దాం సార్. ఇది నెక్స్ట్ మోడల్. అవునండి, ఇప్పుడు మనం ఇంతకు ముందు లెదర్ చూసాం కదా, దాని తర్వాత ఇది పియూ సోఫా అండి. పియూనా? ఓకే, చూద్దాం. మీరు ఏదో చెప్పారు కదా, కంఫర్ట్ మాత్రం బాగుంటదండి. ఓకే, కంఫర్ట్ ఉండిద్ది, కంఫర్ట్ ఉండిద్ది, ప్లస్
లగ్జరీగా ఉండిద్ది సోఫా లగ్జరీగా కూడా. ఉంది. అవును. కాకపోతే ఇది లెదర్ కాదు, ఇది పియూ లెదర్ అంటాం పియూ దీన్ని. లెదర్. హ్మ్. అంత కాస్ట్ లో అది బడ్జెట్ మినిమం లక్షల్లో ఉండిద్ది, హ్మ్. ఇది వేలల్లో ఉండిద్ది. వేలల్లో మరి దానికి దీనికి తేడా ఉండాలి కదా! అది ఓకే. అంటే నాకైతే అంత డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. బట్ ఇలా అన్నప్పుడు ఫీల్ తెలుస్తుంది. ఉమ్, అక్కడ దానికి, ఇక్కడ దానికి ఫీల్ అయితే కంపల్సరీగా అర్థమైద్ది. అర్థమవుతుంది. ఇప్పుడు ఇది వేడొస్తదంటారా కూర్చుంటే ఏదైనా? అంటే మన ఈ రోజుల్లో ప్రీమియం సోఫాస్ కొనే ప్రతి హౌస్ లో హ్మ్. ఏసీ అనేది కామన్ ఉంటది. అయిపోయింది. అవునవును. కానీ కొన్ని తెలిసిపోతాయి సార్. ఇప్పుడు ఎక్కువ సేపు కూర్చున్నామంటే అబ్బా! హీట్‌గా ఉంది, ఆ, కూర్చోలేకపోతున్నా అట్లా అన్‌కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాం గదా! కానీ ఏ ఇబ్బంది ఉండదండి. అలా ఒక ఏముండదు. ఎక్కువసేపు కూర్చుంటే ఆటోమేటిక్ గా కొంచెం కొంచెం స్వెట్ వస్తది. వచ్చి దాంతో పోలిస్తే ఇది దాంతో కొంచెం వస్తది. ఓకే. కానీ ఇలాంటి ప్రీమియం సోఫాస్ చేయటంలో రాయల్ వుడ్ ఎప్పుడు ముందంజలో ఉండిద్ది. అవును. ఫినిషింగ్ క్వాలిటీలు ఎక్కడ రాజీ పడము. హ్మ్. చిన్న సోఫా కాడి నుంచి 20,000 సోఫా కాడి నుంచి హ్మ్. ఒక 5-6 లక్షల సోఫా కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అవును. అసలు ఇంత డిస్‌ప్లే ఉండడం గ్రేట్ సార్ అది నిజంగా అసల. ఎవరికాడ మన కనపడదు. విజయవాడలో అవును. ఇంత డిస్‌ప్లేతో ఒక షోరూమ్ ఉంది అంటే ఇన్ని మోడల్స్ మెయిన్‌గా. ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా మోడల్స్ ఉంటాయండి. విజిట్ చేసి చూసుకుంటే, లేదు మీకు ఈ మోడల్సే నచ్చలేదనుకుంటే మన దగ్గర కస్టమైజేషన్ కస్టమైజ్డ్ ఆప్షన్ మీరు కూడా పింట్రెస్ట్ లో తీసుకొచ్చుకొని మాకిది కావాలంటే చేసిస్తాం. చేసిచ్చేస్తారు. కాకపోతే అది 95% గ్యారంటీ ఇస్తాం. 100% గ్యారంటీ. ఎందుకంటే చిన్న చిన్న ఎలిమెంట్స్ డిఫరెంట్ వస్తాయి. మోడ్యులేషన్ కొంచెం తేడా రావచ్చంటారు. ఓకే. అది మనం చేసిన సోఫా అనుకోండి, హ్మ్. 100% మీకు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ పిన్ ఉంటది. టు పిన్ వచ్చిద్దనమాట. ఓకే. ఓకే. ఓకే సార్. అలా. నెక్స్ట్ మోడల్ చూసేద్దాం. సార్ ఇప్పుడు కార్నర్ సోఫానా ఇది? ఇది కార్నర్ సోఫాస్ వచ్చిద్దండి. లోనే కార్నర్ సోఫా కార్నర్ సోఫా వస్తుంది. వచ్చిద్ది. ఓకే. ప్లస్ హెడ్ రెస్ట్ వచ్చిద్ది. హుహు. హ్మ్. ఒకసారి కూర్చోండి, కంఫర్ట్ చూడండి. ఏదైనా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే సోఫాలో కూర్చొని కంఫర్ట్ చెక్ చూసుకోవాలి. చేసుకోవాలి. అంతే గదా! ఇప్పుడు మనం ఏదైనా కొనేటప్పుడు ఇలా కంటితో చెక్ చూసి మనం చేసుకోవాలి. ఏది కూడా నమ్మొద్దు. చూడకూడదు. చాలా ఓకే. మంది కస్టమర్లు ఏంటంటే వాట్సాప్ పెట్టండి సార్ చూస్తా ఉంటారు మోడల్స్ చూస్తే ఏముండదండి. మనం అవును. ఎక్కువ సేపు ఇంట్లో కూర్చొని ఉంటాం కాబట్టి మనం చూసే మోడల్స్ ఆ, ఏమన్నా ఆన్‌లైన్‌లో కూడా చూస్తాం. అది ఎలా వస్తదా ఏం అనే గదా తెలీదు. మనం షోరూమ్‌కి విజిట్ చేసేది. ఫర్నిచర్ అంటేనే అవును. కూర్చొని వచ్చి కంఫర్ట్ చూసుకొని చూసుకొని తీసుకోవాలి. తీసుకోవాలి. బావుంది సార్. ఇదేంటంటే కంఫర్ట్ నాకు బ్యాక్ నచ్చింది. ఇట్లా వెళ్ళిపోకుండా ఇది మన ఇట్లా దగ్గర తయారైట్లో కంఫర్ట్‌గా మంచి ఉంది. ఫాస్ట్ మూవింగ్ సోఫా అండి. కార్నర్ సోఫాస్ ఇది బావుంది సార్. చాలా కంఫర్ట్ ఉండిద్ది. హ్మ్. పర్ఫెక్ట్ గా ఉండిద్ది అనమాట ఓకే. సోఫా. ఇందాకటి దాంతో చూస్తే ఇప్పుడు ఇది క్లాత్ ఇది వచ్చింది. క్లాత్ అండి. ఇది మా కంప్లీట్ క్లాత్ ఫస్ట్ తోటి. లెదరు, తర్వాత పియూ ప్యూర్ లెదరు, లెదర్, ఇది ఇది క్లాత్. క్లాత్. బావుంది. ఇప్పుడు అంటే నేనే ఒక కస్టమర్‌ని మీ దగ్గరకొచ్చాను. ఏది నాకు సజెస్ట్ చేస్తారు? మీ బడ్జెట్ ని బట్టి. భలే తెలివిగా చెప్పారు సార్ అసల. మీ బడ్జెట్ ని బట్టి సార్ హ్మ్. నాకాడ ఇది ఈ బడ్జెట్ ఉంది, లేదా నాది విల్లా ఉంది, లేదు హ్మ్. నాది డూప్లెక్స్ హౌస్, అంతేలే. మన లేదు మన హౌస్‌ని హౌస్ బట్టి. ని బట్టి హ్మ్. ప్లస్ మీ బడ్జెట్ ని బట్టి. బడ్జెట్‌ని బట్టి. కరెక్టే. చెప్పారు. నిజం. అంతే గదా! మనం ఆలోచించేది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉన్నాము. మీరు ఆ లెదర్ తీసుకోమంటే మన వల్ల గాదు అది గదా సార్. కాదుగా. కరెక్టే. ఇలాంటి వాటికే ఎళ్తాము. కరెక్ట్. ఓకేనా. థాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఇది కూడా లెదర్ వస్తుందా? లేదండి ఇది ఫీల్ లెదర్ ఫ్యాబ్రిక్. లాగుంది. లేదు లెదర్ లాగా ఉండిద్ది. కాకపోతే ఫ్యాబ్రిక్ ఇది. ఫ్యాబ్రికేనా? అవునా? ఫ్యాబ్రిక్ ఇది. ఇదేంటి? ఇది కూడా తక్కువ బడ్జెట్ లో కొంచెం ప్రీమియం లుక్ ఉన్న సోఫా ఇది. హ్మ్. అసలు క్లాత్ అన్న ఫీలింగే లేదు నాకు. ప్యూర్ అంటే లెదర్ ఆ టైప్ పియూ లెదర్ గాని లెదర్ అనుకున్నా. క్లాతేనండి ఇది కంప్లీట్. క్లాతేనా? బావుందండి. కూర్చోండి ఇది. కాకపోతే హ్మ్. కొంచెం హార్డ్‌గానే ఉంది. హార్డ్ గా ఉండిద్ది. కాకపోతే కంఫర్ట్ ఉండిద్ది సోఫా. కంఫర్ట్‌గా ఉంది. ఓకే. కంఫర్ట్ ఉండిద్ది సోఫా. ఎక్కువొస్తదేమో లైఫ్. లైఫ్ ఎక్కువ వచ్చిద్ది. అంతే గదా! అంతే. దీంట్లో హ్మ్. వచ్చేసరికి మనం 32 డెన్సిటీ ఫోమ్, హ్మ్. పైన 1 ఇంచెస్ ఎస్ఎస్ వాడాము. అందువల్ల కొంచెం హార్డ్ అనిపించింది. హార్డ్‌గా ఉంది. కానీ సోఫా మటుకు లుక్ గాని, మన హ్మ్. కంఫర్ట్ గాని హ్మ్. ప్రీమియం లుక్ ఉండిద్దండి. హాల్‌లో ఏసుకోవడం బెటర్ సార్. ఎక్కువ ఇప్పుడు మందొచ్చి ఇందాక నువ్వు కూర్చుంటున్నారు. అడిగావుగా మాకొస్తే ఏ సోఫా ఆ! ఇస్తావని. ఇదే ఇస్తారా? ఇలాంటివి సజెషన్ చేస్తానన్నమాట. అంతే సార్. ఇయేంటంటే రఫ్ కొంచెం అండ్ టఫ్‌గా బడ్జెట్‌లో యూజ్ చేయొచ్చు ఆ! అనిపిస్తది. రఫ్ అండ్ టఫ్‌గా ఇది జేసుకోవచ్చు. అవును. బడ్జెట్‌లో ఉంటది. బడ్జెట్‌లో ఉండిద్ది. ఓకే. చూసేదానికి ప్రీమియం లుక్. దీన్ని ప్రీమియంలో చేసామంటే లక్ష చిల్లర అయిద్ది. అయిపోయిద్ది. అయిపోద్ది. దీన్ని హ్మ్. మనం బడ్జెట్‌లో 30+లో చేసామన్నమాట 30 దీన్ని. ప్లస్ పడుతుందా? ఓకే. ఇది మొత్తం 3+1+1 సెట్ 3+1+1. 5 వస్తాయి. ఓకే. 30 ప్లస్. హ్మ్. ఓకే. సరే అట్లాగే ఇప్పుడు మన వీడియోలో క్లియరెన్స్ సేల్‌లో కూడా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయన్నారు కదా! అవును. అవి అవును. కూడా చూపిస్తారా? అవి గూడా కొంచెం చూపిద్దాం. చూపిద్దాం. హ్మ్. అవి అంటే హ్మ్. షోరూమ్‌కొచ్చి విజిట్ చేస్తే మనోళ్ళు చూపిచ్చేస్తారు అంతే ఆటోమేటిక్‌గా. అంటారా? ఓకే. దీనిలో కూడా మనం ఒక 2, రీల్‌లో 3 కూడా ఒక 2, 3 చూపించండి. సోఫాస్ చూపిద్దాము. ఓకే. అంటే ఇదివరకటలా 45 నిమిషాలు, 50 నిమిషాలు అంత చూసేవాళ్ళు సేపు ఎవరు లేరు. ఇప్పుడు చూస్తారు సార్? 1 ఓపిక లేదు. మినిట్‌కొచ్చేసింది ఇప్పుడు.
అవును. మొత్తం లాంజర్ విత్ 3 షీటర్ వచ్చిందండి. ఇది కూడా కంఫర్ట్ హుహు. కూడా బాగుండిద్ది ఒకసారి కూర్చోండి. చాలా ఓకే. హౌసెస్ లో ఇవి కూడా ప్రీమియం లుక్ లో చేపించుకుంటుంటారు. బావుంది సార్ కంఫర్ట్. కంఫర్ట్ ఉండిద్ది. బావుంది. కొంచెం టీవీ చూడాలనుకున్నప్పుడు దీని మీద ఎవరైనా పడుకొని రిలాక్స్ అయి పడుకొని పిల్లలు చూస్తారనమాట. గాని. అలా ఆ! లుక్ కూడా బాగుండిద్ది. ఇది కూడా పియూ లెదర్ తో చేసిన సోఫాలే. ఇది పియూ లెదర్ వస్తుంది. అవునండి. మనం సెకండ్ టైమ్ చూసిన లెదర్ వస్తుంది. అలా ఓకే. ఓకే. లుకింగ్ గాని, ఫినిషింగ్ గాని అంతా పర్ఫెక్ట్ గా ఉంటదండి. బావుంది సార్. ఎక్కడ కూడా. హ్మ్. ఇప్పుడు ఇది కూడా మనకి ఏమన్నా దీని మీద ఆఫర్ గాని ఇవన్నీ న్యూ అరైవల్. న్యూ అరైవల్స్. ఓకే. ఇప్పుడు మనం న్యూ అరైవల్స్ లోనే ఉన్నాం. ఇంకా ఆఫర్‌లోకెళ్ళా. ఓకే. సో, ఇవన్నీ కొత్త ఇలాంటి మోడల్స్. మోడల్స్ కూడా మన అవును దగ్గర దగ్గర. ఉంటాయి. అవును. ఇది కూడా కలర్ ఆప్షన్ కలర్ ఉంటది. ఆప్షన్ ఉండిద్ది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉండాల్సిందే అవునవును. మోడల్స్ లో. పెరుగుతున్నాయి ఏదంటారు కదా! పోటీ ప్రపంచంలో మనం కూడా మనం పోటీ కూడా పడాల్సిందే. లెగెత్తుతానే ఉండాల్సిందే. అవును. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము ఇదేంటి సార్? రిక్లైనర్ 3-2. రెక్లైనర్. ఇది రెక్లైనర్ వస్తది. ఇది ఇది కూడా డమ్మీ రెక్లైనర్ వచ్చింది. ఇది వస్తది. కూడా రిక్లైనర్. ఈ 2 రెక్లైనర్‌లు అది 3 సీటర్ సోఫా ఇది వస్తది. డమ్మీ వచ్చింది. ఇది వచ్చేసి పవర్ మీద. అవును. ఇది మనంతట మనమే ఇలాగా ప్రెస్ చేస్తే ఇక్కడ బటన్స్ ఉన్నాయండి. ఇలా ప్రెస్ చేస్తే హాయిగా ఇలాగా రిలాక్స్ అవ్వచ్చు. ఓహ్! ఇంకా ఎళ్ళిపోతుంది ఇది. ఇంకా వెళ్ళిపోయింది. మీరు అంత దూరం ఎళ్ళిపోద్దా సార్ మొత్తం? వెళ్ళిపోయింది పూర్తిగా. మీరు పూర్తిగా అంటే ఇంకా మన టీవీ ఆపోజిట్ మన టీవీ దాన్ని బట్టి మనం మనం ఎలా కంఫర్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కూర్చోగలుగుతున్నాము అనుకునే దాన్ని బట్టి ఇది ఎళ్తా అవును. ఉంటదండి. ఇది ఇంకా వెళ్తుంది. ఇలా పడుకోవచ్చనమాట. ఇలా మొత్తం అంతా. సో, ఇదే కాకుండా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా! ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకింకా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చేస్తది. ఇక్కడ వరకు చాలనుకుంటే ఇలా చూడొచ్చు. అంతే. ఓకే. నాకు ప్లస్ కూడా మనకి తెలిసిపోయింది. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా యూఎస్‌బీ ఉండిద్ది. ఓకే. కప్ హోల్డర్. మళ్ళీ దీంట్లో మనకి హ్మ్. ఇక్కడే ఆహ్, ఉంటదా? యూఎస్‌బీ వచ్చిద్దక్కడ. ఓకే. మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో ఏందంటే బటన్స్ ఓల్డ్ మోడల్ ఉండేయి. ఇప్పుడు హ్మ్. న్యూ ట్రెండ్ అది. ఓకే. ప్లస్ హుహు. ఇక్కడ మీకు మొబైల్ హుహు. రిమోట్ టీవీ రిమోట్స్ గాని, స్టోరేజ్. ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్. హ్మ్. ఇది కూడా మనము అంటే కొంచెం బడ్జెట్‌లో చేసామన్నమాట. ఇది హ్మ్. ప్రీమియంలో కావాలన్నా చేసుకోవచ్చు. ఇలా హుహు. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ రిక్లైనర్స్ ఎలా కావాలన్నా రిక్లైనర్స్, హ్మ్. హోమ్ థియేటర్ రిక్లైనర్స్ ఎలా కావాలన్నా మనం చేసిస్తామన్నమాట ఓకే. రిక్లైనర్స్. అన్ని బడ్జెట్‌లో మోడల్స్ మన చేసిస్తాం. దగ్గర ఉంటాయి. ఓకే. ఈ ఎక్కువ ఇప్పుడు ఆర్కిటెక్ట్స్, హ్మ్. హ్మ్. ఇంటీరియర్ వర్క్ చేసేవాళ్ళు, హ్మ్. వాళ్ళెవరైనా మనకు కాంట్రాక్ట్ అయితే వాళ్ళకి హ్మ్. హోల్‌సేల్‌లో ఇస్తాం ఇవి. ఓకే. హోల్‌సేల్‌లో గూడా ఇస్తారు. హోల్‌సేల్ ఇచ్చేస్తాం. ఓకే. ఆహాహా! ఎవరైనా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న షోరూమ్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి మీరు కూడా మనం వాళ్ళకి హోల్‌సేల్ కూడా చేస్తాం మొత్తం. హోల్‌సేల్‌గా ఇస్తారు. ఓకే సార్. ఇక్కడున్న మన సోఫాస్ మొత్తం హోల్‌సేల్ ఉంటాయి. హుహు. రిటైల్ ఉండిద్ది, హోల్‌సేల్ ఉండిద్ది. హోల్‌సేల్ 2 ఉంటాయి. 2 ఉంటాయి ఓకే. మోడల్స్ అన్నీ. హుహుహు. ఓకే. మంచి అది కూడా అంటే వేరే వాళ్ళు కూడా గ్రోత్ అవ్వాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటే మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ అవును. చేస్తారు. ఓకే సార్. ఇదేంటి సార్ వన్ సైడే ఉంది? ఇది వచ్చి ఫ్యాన్సీ దివాన్ అంటారు. ఫ్యాన్సీ దివాన్. ఓకే. కొంచెం ఇద్దరు కూర్చోవడానికి కంఫర్ట్‌గా ఉంటది. కంఫర్ట్‌గా ఉండిద్ది. డిజైన్ బావుంది సార్. డిఫరెంట్‌గా. ప్లస్ ఏందంటే కొంచెం న్యూ ట్రెండ్. ఆ! బావుంది. మార్కెట్‌లో ఎవరికాడ కనపడవు. అవును. మన ఇప్పుడు కొత్తగా దగ్గర వస్తున్నాయా? కొత్తగా వచ్చినాయి ప్రెజెంట్. ఓకే. ఫస్ట్ మనమే దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసాం మన విజయవాడకి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా మీరు. బావుంది. మన విజయవాడకి మనమే ఫస్ట్ తెచ్చాం. మనం ఓకే. చూసి ఇంక అందరూ తీసుకొస్తుంటారు. తెస్తారు. వస్తాయి గదా! ఇగ అంతే అది కామన్ ఆటోమేటిక్‌గా అంతే అది. ఇక. ఓకే. ఇది మరి ఎట్లా బడ్జెట్‌లో ఉంటదా? లేకపోతే బడ్జెట్‌లోనే ఉండిద్దండి ఇది. బడ్జెట్‌లోనే. హ్మ్. కొంచెం ఇప్పుడు అంటే అప్‌డేట్ హౌసెస్‌కి తగ్గట్టనమాట ఇవి. బావుంటది. విల్లాస్ వాటిల్లో వాళ్ళు హ్మ్. కొంచెం ఓకే. డూప్లెక్స్‌ల్లో హ్మ్. ఒక ఫ్లోర్‌లో సైడ్‌కేసుకోవడానికి, కార్నర్‌లో గాని కార్నర్‌లో ఇట్లా. అలా ఏసుకోవడానికి ముందొక చిన్న బాగుంటాయి. టీపాయ్ ఆ! పెట్టేసుకొని మార్నింగ్ పేపర్ చదవడానికి ఐడియాలు ఇస్తా ఉంటాం అలాగా. ఓకే. లుకింగ్ కోసం బాగుంటాయి. దీన్ని కూడా ప్రీమియంలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మనం దీని క్వాలిటీ పెంచుకుంటే ప్రీమియం ప్రీమియం అయిపోద్ది. అయిపోయిద్ది. లెదర్ ఏసేసుకుంటే. లెదరు, లోపల వాడే లోపల ఫోము కూడా. హ్మ్. అన్నీ మార్చేస్తే రేట్ పెరిగిపోయిద్ది. పెరిగిపోద్ది. కానీ మన షోరూమ్ కాబట్టి మనం బడ్జెట్‌లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు బడ్జెట్ అడుగుతారు కాబట్టి అవును. కంపల్సరీగా మనం బడ్జెట్‌లోనే తయారు బడ్జెట్. చేస్తాం అన్నమాట. ఓకే సార్. హ్మ్. సో, రేట్ చెప్పట్లేదండి. రేట్ ఏంటంటే మీరు విజిట్ చేసి ప్రైస్ తెలుసుకోవచ్చు. హోల్‌సేల్ వాళ్ళకి గూడా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇబ్బందవుతుంది ఇబ్బందయిద్ది. వాళ్ళకి. అందుకని అవును. మెయిన్, రేట్ మెయిన్ చెప్పట్లేదు. ప్రాబ్లమ్ అది. అదే కదా! ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మనము న్యూ అరైవల్స్ నుంచి క్లియరెన్స్ సేల్‌కొచ్చామా? క్లియరెన్స్ సేల్‌కొచ్చేసేసాం ఇంకా. ఓకే. సో, ఇప్పుడు వీటిలో దేని మీద వీటన్నిటి మీద ఇప్పుడు మనకి క్లియరెన్స్ ఇక్కడ కనపడుతున్న ఈ ఐటెమ్స్ చాలా వరకి ఇవి. క్లియరెన్స్ సేల్‌లో ఉన్నాయి. హుహుహు. ఓకే. మన కస్టమర్‌లొచ్చి కంఫర్ట్ చూసుకొని, క్వాలిటీ చూసుకొని, ఏది నచ్చిందంటే ఏది అది నచ్చిందాన్ని బడ్జెట్‌లో మీకు హ్మ్. ఇస్తాం ఇవి. ఓకే.
ఇవన్నీ వీటన్నిటి మీద అప్ టు ఎంత 50% డిస్కౌంట్ అండి ఇది. డిస్కౌంట్ వచ్చేసింది. ఓకే. సో చూసారు కదా, 4th యానివర్సరీ సందర్భంగా అప్ టు 50% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఆల్మోస్ట్ కొన్ని మోడల్స్ అన్నిటి మీద కూడా మీరు విజిట్ చేస్తే కొన్ని చూసుకోవచ్చు. చూసుకోవాలి. కొన్ని మినహాయించి ఎక్కువ పర్సెంటేజ్ 50% 50% డిస్కౌంట్ లోనే. డిస్కౌంట్ లోనే ఉన్నాం. ఓకే సార్. సో ఇవన్నీ సోఫాస్, 3 సీటర్ త్రీ సోఫాస్, సీటర్ సోఫాస్ మామూలుగా 5 సీటర్ కూడా వచ్చాయి. 311 322 ఓకే. డిఫరెంట్ సోఫాస్ ఉన్నాయి అన్నమాట. ఇది రెక్లైనర్ వస్తుందా సార్? రిక్లైనర్ మామూలు అండి ఇది. మామూలే వస్తుంది. ఓకే. ఇది లెదరా పియూనా? పియూ లెదర్. పియూ లెదర్ వస్తుంది. ఓకే. ఇవి సార్? అవన్నీ రిక్లైనర్స్. ఇవన్నీ సింగిల్ రెక్లైనర్స్. రిక్లైనర్స్ 3 ఇవన్నీ ఆర్లు 1 సింగిల్. ఆర్లు ఇది కూడా పియూనే కదా? పియూ. ఇది బాగుంది సార్, అసలు కూర్చుంటే ఆ ఫీల్ వేరు. ఇలాగా బాగుంది. ఇప్పుడు ఇది కూడా మనకి 50% డిస్కౌంట్ లో ఉంది. కొన్ని ఉన్నాయి. కొన్ని వీటిలో కొన్ని. ఉమ్. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో కొన్ని అయితే 50% డిస్కౌంట్ లో ఉన్నాయండి. మీరు కావాలనుకుంటే విజిట్ చేయండి. చాలా మంచి ఆఫర్లు అయితే ఇస్తారు. 50% అప్ టు 50% డిస్కౌంట్ వస్తాయి. సార్ ఇప్పుడు మన ఆఫర్ 4th యానివర్సరీ ఆఫర్ కింద వచ్చేసామా మనం? వచ్చేసాం. ఓకే సార్. ఏమి ఇస్తున్నారు ఆఫర్ ఇప్పుడు? ఈ ఆఫర్ వచ్చేసరికి ఫస్ట్ మన బాహుబలి ఆఫర్ 1 ఇచ్చాం కదా, అది మన కస్టమర్లు బాగా అవును, బాగా సూపర్ డూపర్ హిట్ డూపర్ చేశారు. హిట్ చేశారు. బాహుబలి ఎట్లా సూపర్ డూపర్ హిట్ అయిందో అంతే హిట్ చేశారు. అవును. మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరికి, బాహుబలి 1 ఆఫర్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు చెబుతున్నాం ఫస్ట్ గా. ఓకే. నెక్స్ట్ దీనికి కూడా ఈ ఆఫర్ కూడా బాహుబలి 2 సినిమా ఎంత హిట్ అయిందో ఇది కూడా అదే two విధంగా దీన్ని కూడా హిట్ చేయాలని ఉమ్. కోరుకుంటున్నాం. ఇదేంటంటే ఒక ఐరన్ బీరువా. ఓకే. బాహుబలి 2 ఆఫర్ చెప్తున్నారండి. ఇప్పుడు చూద్దాము క్లియర్ గా. ఐరన్ బీరువా ఒక iron కూడా బీరువా. మనం లో క్వాలిటీ కాదు, హై క్వాలిటీ. బాహుబలి 1K బీరువా ఇచ్చాము, అదే బీరువా క్వాలిటీ Okay. బీరువా. క్వాలిటీ బీరువా. అందరూ తక్కువ క్వాలిటీ చేసి చేపిస్తారు. హ్యాండిల్ కూడా చూడొచ్చు, మనది బాగుంది. అన్ని క్వాలిటీ ఉండిద్ది. 4x6 కాటు 4/6 వస్తుంది. కాటు విత్ మ్యాట్రసెస్, మ్యాట్రసెస్, ఒక బెడ్ షీట్, కూడా. 2 పిల్లోస్, ఓకే. 1 డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఇది. దివాన్ కాటు, దివాన్ కాట్. దాని మీద బూస్టర్ సెట్ కూడా వచ్చిందండి. బూస్టర్ సెట్ కూడా వస్తుంది. pillows, మరి 3 ఇది pillows, కూడా వస్తుంది మ్యాట్రసెస్ విత్ బూస్టర్ సెట్ మొత్తం. ఇటు ఓకే. ప్లస్ ఒక 4 చైర్లు, ఆ చైర్స్ ఒక 4 Okay. వస్తాయి. 4 చైర్స్ వస్తాయి. ఈ మొత్తం కలిపి మీరు ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు? ఇది ఇస్తారు ఎవరు? అది కూడా ఇస్తాను. ఓకే. కంపల్సరీ అది కూడా. ఇవి మొత్తం కలిపి మీరు అప్రాక్సిమేట్లీ ఎంత అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం ఒక 55 పెట్టారు కదా బాహుబలి ఆఫర్. నేను ఇది ఒక 50 గానీ 45 గానీ అనుకుంటున్నాను కదా. 45. నేనైతే 35,000 కి ఇద్దామని డిసైడ్ వావ్. చాలా మంచి ఆఫర్ అండి. నేను ఇందాక చెప్తూనే ఉన్నా మన వ్యూవర్స్ కి, ఈసారి బాహుబలిని మించిన ఆఫర్ ఇస్తా అన్నారు సార్ అని చెప్తూనే ఉన్నాను. మీరు అలాగే ఇచ్చారు. మంచి ఆఫర్ అండి. 35 ఓన్లీ. 35,000 ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మొత్తం ఏదైతే చెప్పామో ఇవన్నీ 35,000 లో వస్తాయి. కానీ ఇట్లు మార్పులు చేర్పులు అంటూ ఏమి ఉండవండి. మేము అంటే ఇది వద్దు, అది తీసుకుంటా మొత్తం కాంబో కాంబో తీసుకోవాల్సిందే. ఓకే. నాకు ఒక చిన్న డౌట్ సార్, అసలు మనకి బాహుబలి 1 ఆఫర్ కే అసలు ఈ డౌట్ అనేది కామెంట్స్ రూపంలో వచ్చింది. బాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఆఫర్ తీసుకుంటున్నారు కదా, మీరు 35,000 అన్నారు. 35 తో తీసుకుంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్, ఈఎంఐ పెట్టుకుందాం అనుకుంటున్నా. మరి ఈఎంఐ ఉండిద్ది. ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. కాకపోతే అది బజాజ్ ఫైనాన్షియల్ ఓన్లీ ఇక్కడ లోకల్, అంటే మన విజయవాడ ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్ వాళ్ళకి ఇస్తారు. హైదరాబాద్ నుంచి ఇంకోసారి నుంచి వస్తే అది లేదండి. ప్లస్ ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. జిఎస్టీ పడిద్ది ఎక్స్ట్రా. ఓకే. అంతవరకు ఉంది. బజాజ్ ఫైనాన్స్ అయితే ఉంది లోకల్ వాళ్ళకి మాత్రమే. అది మరి హైదరాబాద్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలి సార్? మొన్న ఎవరో పెట్టారు, ఈ మీ షాప్ కర్నూలులో ఉందా అని అడుగుతున్నారు. బాగా మనకి హైదరాబాద్ నుంచి బాగా రెస్పాండ్ అయింది. అవును, బాగా మన వీడియో హైదరాబాద్ లో ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి అంతమంది చూస్తున్నారు హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు బాగా ఉంటాయంట అసలు. మీ ఛానల్ ఎక్కడెక్కడికో వెళ్ళాలి సార్, ఇంకా వెళ్ళాలి. ఓకే. సో ఇవన్నీ 35,000 లో ఇస్తున్నారు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. లోకల్ వాళ్ళైతే మరి ఈఎంఐ ఉంటే ఏమేమి తెచ్చుకోవాలి? ఆధార్ పాన్ అంతే. ఆధార్ పాన్ తోటి వాళ్ళ ఫోన్ నెంబర్ తోటి మొత్తం లింకప్ అయి ఉండిద్ది. ఓకే. దాంతో వాళ్ళ ట్రాక్ అనేది చదువుతారు. సిబిల్ ఎంత ఉంది, దాని ప్రకారం ఈఎంఐ వచ్చిద్దా రాదని కూడా చెప్తారు. ఓకే సార్. ఇంకొక డౌట్ ఏంటంటే, వీటితో పాటుగా మనకి బాహుబలి 1 ఆఫర్ పెట్టారు కదా, ఆ కాంబో ఇంకా కావాలనుకుంటే ఉందా? ఉందండి, అది కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే
ఒక 3000 అంటే ఇప్పుడు మన ఈ వార్ వల్ల ప్రైజెస్ అన్ని ఇంక్రీజ్ అయిపోయినాయి. సో దాని వల్ల ఒక 3000 దాన్ని ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. ఇంతకుముందు 55 ఉండేది 58 చేసాం అనమాట. 58,000 అయిందండి. అన్ని పెరిగాయి కాబట్టి అంతే. మరి దానికి కూడా ఈఎంఐ ఉంది. ఈఎంఐ కంపల్సరీగా ఉంది, ఈఎంఐ వర్తిస్తుంది. అప్పుడు అవి ఏంటంటే ఈ కాంబో ఆఫర్ దీని మీద కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. ఏదంటే డైనింగ్ టేబుల్ కాట్ సెపరేట్, అది 4x6 కాట్ కాదు, 6x6 కాట్, పెద్ద 6x6 కాట్ విత్ మ్యాట్రసెస్. దానికి ప్లస్ డైనింగ్ టేబుల్ ఎక్స్ట్రా యాడ్ డైనింగ్ టేబుల్ 4 చైర్స్, డైనింగ్ టేబుల్, సోఫా 3 సీటర్ ఒకటి వచ్చింది, షూ ర్యాక్ వచ్చింది, దేవుడి మందిరం వచ్చింది. అసలు అది సూపర్ సార్. అందుకే బాహుబలి 1 అన్నది. బాగుంది. కాకపోతే ఒక 3000 పెరిగింది. అవును. ఓకే. సో ఆఫర్ అర్థమైందని అనుకున్నా. ఎక్కడైనా అర్థం కాకపోతే స్కిప్ చేస్తే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఆఫర్ చూసారు కదండి. ఇంకా ఏంటంటే ఈ షోరూమ్ లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి రఫ్ గా అలా చూపించేస్తాను. డైనింగ్ టేబుల్స్ అండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. టేక్ ఉంటది, అలాగే మనకి ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి న్యూ మోడల్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో ఉంటాయండి, ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి. సో ఇట్లా చూడొచ్చు, ఇవన్నీ మనకి డైనింగ్ టేబుల్స్ లో మోడల్స్ అండి. ఇట్లా ఇవి చూడండి, ఇవేంటంటే చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయి అనమాట. ఐరన్ వస్తాయి, ఇవి బాగా బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి అనమాట. లేదు టేక్ మొత్తం ఫుల్ టేక్ వుడ్ కావాలి అనుకుంటే అక్కడ చూడొచ్చు. అలా మోడల్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ అండి. ఇంకా ఏంటంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ లో కూడా ఉంటాయి కదా ఇలా చైర్స్, ఇట్లా ఈ టైప్ కూడా ఉంటాయి. సో ఏదైనా ఆఫీస్ చైర్స్ కానివ్వండి, మనకి ఇంట్లో ఫర్నిచర్ కానివ్వండి, ఆల్ వెరైటీస్ వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. ఒకసారి మోడల్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మోడల్స్. మీరు షోరూమ్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటదండి, మెంబర్ ఆఫ్ మోడల్స్ చూసుకోవచ్చు. డిస్ప్లేలోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, డైనింగ్ టేబుల్స్ లోనే ఎన్ని మోడల్స్. అసలు ఎన్ని మోడల్స్ మనము అంటే డిస్ప్లేలో ఇన్ని చూడడం అనేది రేర్ అండి, ఏ షాప్ లోనూ ఉండకపోవచ్చు ఇన్ని మోడల్స్ అనేది. సో ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్స్ లోని మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ కార్డ్స్ చూడొచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. మనము ప్రతి వీడియోలోనూ చూపిస్తున్నాం కాబట్టి కార్డ్స్. ఇంకా ఏంటంటే మనకి వీడియో లెంతీ అయిపోతుంది, సో అంత లెంతీ అనేది కొంచెం చూడడానికి కూడా ఇష్టపడరు కదా, అందుకని ఇలా చూపించేస్తున్నాను రఫ్ గా. ఇవన్నీ కూడా కార్డ్స్ లో మోడల్స్ అండి. ఇవే కాదు ఇంకా డిస్ప్లేలో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సో చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, బడ్జెట్ రేంజ్ దగ్గర నుంచి ప్రీమియం క్వాలిటీ లగ్జరీ కార్డ్స్ వరకు ఎక్కడే ఏ మోడల్ ఉన్నా సరే మనకి ఇక్కడ రాయల్ వుడ్ ఫర్నిచర్ లో అయితే వచ్చేస్తుంది. కొత్తగా కూడా తీసుకొస్తారండి, ఇంకా రాకముందే కూడా ఇక్కడైతే మోడల్స్ వచ్చేస్తూ ఉంటాయి. మంచి మోడల్స్ ఉంటాయి. మీకు ఏదైనా మోడల్ నచ్చి అది కావాలన్నా కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది.